నువ్వు నీ భర్తతో నీ పెళ్లి రోజుకి గుడికి వచ్చి పూజలు అర్చనలు జరిపిస్తున్నావు. నువ్వు మాత్రమే సంతోషంగా ఉంటే సరిపోతుందా సంధ్య? వింధ్య, నువ్వు దయచేసి ఇక్కడ గొడవ చేయొద్దు. పెళ్లి రోజును కూడా మమ్మల్ని బాధ పెట్టద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను మిమ్మల్ని బాధ పెట్టడం లేదు, మీరే నన్ను బాధ పెడుతున్నారు. ఎందుకు సంధ్య ఇలా చేస్తున్నావు? అసలు నేను నీకేం అన్యాయం చేశాను? నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను, ప్లీజ్. నువ్వు నన్ను వేడుకోవడం ఏంటే? నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? అసలేం జరిగింది? ఏమి తెలియనట్టు కొత్తగా అడుగుతున్నావా? నువ్వు నా స్నేహితురాలివా శత్రువా? నువ్వు నన్ను కావాలనే ఏడిపిస్తున్నావు కదూ. కావాలనే నా మీద పగ తీర్చుకోవడం కోసం ఇదంతా చేస్తున్నావు కదూ. అసలు నేను నీకేం అన్యాయం చేశాను? ఎందుకు నా మీదలా పగబట్టావు? సంధ్య, అసలు ఈవిడితో మాట్లాడడానికి వీల్లేదు. ఈవిడ కన్నీళ్లు బాధలన్నీ నటన. పైగా ఏదో ఒక మాట మాట్లాడి మనల్ని బాధ పెడుతుంది. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. వింధ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? అసలు నిన్నటి నుంచి నా భర్త ఇంటికి రాలేదు. ఈ రోజు మా పెళ్లి రోజుని కూడా ఆయనకి గుర్తు లేకుండా ఇంటికి రాకుండా ఎలా ఉంటాడు? అసలు నువ్వేం చేసావు సంధ్య? నీళ్లలో పడిన తర్వాత అక్కడి నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకేం తెలీదు. రాజేష్ గారు మీ పెళ్లి రోజున నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? నువ్వొచ్చి నన్ను అడగడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు? ప్లీజ్, నటించింది చాలు. నువ్వు ఎక్కడో ఒక చోట నువ్వు ఆయన్ని దాచిపెట్టే ఉంటావు. నాకు నీలాగే పెళ్లి రోజున భర్త ఆశీర్వాదం తీసుకోవాలి, భర్తతో పాటు గుడికి వెళ్ళాలి, పెళ్లి రోజున సంతోషంగా ఉండాలని ఎన్నో ఆశలుంటాయి కదా. నా ఆశలన్నీ నువ్వు ఆవిరి చేస్తున్నావు. ఈ ఒక్క రోజు నా భర్తని నాకివ్వు ప్లీజ్. వింధ్య, నువ్వేమీ మాట్లాడనంటూనే మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేస్తున్నావు. నువ్వే ఉద్దేశంతో మాట్లాడుతున్నావో మాకు అర్థం అవుతుంది. ఒక్కరోజు నీ భర్త లేకుండా పోయాడని మమ్మల్ని అడుగుతున్నావేంటి? అంటే నీ ఉద్దేశం ఏంటి? అవును, మీకేదైతే అర్థమైందో అదే నా ఉద్దేశం. నా ఇంట్లో లేకపోతే నా భర్త ఎక్కడుంటాడు? వింధ్య, ఇక చాలు. ఇప్పటికే మన ఇద్దరి మాటలు చాలా దూరం వెళ్ళాం. ఈ రోజు మా పెళ్లి రోజే. పెళ్లి రోజును కూడా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? ఇంట్లో పుట్టడి కష్టాల్లో ఉన్నాను, అది చాలదన్నట్టు మళ్ళీ ఏంటిది? ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? సంధ్య, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఈవిడి గారిని భరించిన కొద్దీ మాటలతో హింసిస్తూనే ఉంటుంది. చూడు వింధ్య, నువ్వు నీ భర్త మీ మధ్య గొడవలకి మాకు సంబంధం లేదు. అనవసరంగా మా జీవితంలోకి రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపోతాను, తప్పకుండా వెళ్ళిపోతాను. సంధ్య, నన్నేడిపిస్తున్నావు కదా. నా కన్నీళ్లు నీకు శాపాలుగా మారతాయి. నా ఘోష నిన్ను ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది. ఇక చాలు. శాపనార్థాలు పెట్టింది చాలు. నన్ను ఏడిపించింది చాలు. చేయాల్సిందంతా చేసి నన్నెంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టి నా కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చావు. ఇదంతా చాలదన్నట్టు ఎందుకే ఇంకా ఇంకా దిగజారుతావు? ఈరోజు నా పెళ్లి రోజే కాదు, నీ పెళ్లి రోజు కూడా. నాతో పాటు నువ్వు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ
నువ్వు మాత్రం ఏదేదో ఊహించుకొని నీ భర్త కనిపించకపోతే నా మీద నిందలేస్తున్నావు. ఇది అన్యాయమే. దేవుళ్ళంటి భర్తని అనుమానించి సోటిపోటి మాటలతో బాధ పెట్టి ఇంటికి రాకుండా ఎక్కడున్నాడో తెలియని పరిస్థితికి తీసుకొచ్చావు. అది చాలదన్నట్టు ఏం జరిగినా సంధ్య, శ్రీకర్ ఇదేనా? ఇంకా నా కోపిక లేదు వింధ్య. ఈరోజు నేను కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఎలా కోరుకున్నానో అలాగే నువ్వు నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను. చూడు, నువ్వంటున్న ప్రతి మాటని వింటున్నానని, నువ్వేస్తున్న ప్రతి నింద నేను భరిస్తూనే ఉన్నానని, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడ్డానికి, నువ్వు వేసిన నిందల్ని భరించటానికి నేను సిద్ధంగా లేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా పెళ్లి రోజున నాతో మాటలు పడకు. ఏమండి, ఇంక మాటలు అనవసరం. రండి. చేసిందంతా మీరు చేసి పైనుంచి నన్ను మాటలు అంటున్నారు. నిన్ననగా వెళ్ళిన నా భర్త ఇంటికి రాకుండా, సంధ్య దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాడు? లేదు, సంధ్య ఏదో అబద్ధం చెప్తుంది. ఆయన ఎక్కడున్నాడో సంధ్యకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నా స్నేహితురాలు అంటూనే సంధ్య నన్నెందుకు ఇలా ఏడిపిస్తుంది? నా భర్త ఎక్కడున్నాడో నేను ఎలా తెలుసుకోవాలి అసలు? పెళ్లి రోజున కూడా నా భర్త నా పక్కన లేడు. అందరూ ఉన్నా ఎవరూ లేని ఒంటరిదాన్ని అయిపోయాను. రాజేష్, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? అసలు ఎంతమందికి ఫోన్ చేశానో తెలుసా? ఎక్కడికి వెళ్ళావో తెలియక ప్రాణం విలవిలలాడిపోయింది. అయినా ఫోన్ కూడా చేయకుండా నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏంటి బావా ఇలా చేశావు? రాజేష్, మీ అమ్మ ఎంత కంగారు పడిందో తెలుసా? పాపం బావా, నీకోసం పిచ్చి దానిలా ఉదయం నుంచి అసలు ఏం తినకుండా ఊరంతా తిరిగేసి వస్తుంది. నీకోసం పాపం వెతకని చోటంటూ లేదు. నీకు ఫోన్లు చేసి చేసి విసిగిపోయి ఎలా తయారైందో నువ్వే చూడు. ఎందుకు బావా ఆడవాళ్ల మనసుతో నువ్వు ఇలా ఆడుకుంటావు?